మిగతా వార్తల విషయానికి వస్తే తమిళనాడు వాసులకు కేంద్రం సంక్రాంతి కానుకనిచ్చింది. జల్లికట్టుకు పచ్చ జెండా ఊపింది. ఈ మేరకు కేంద్ర పర్యావరణ శాఖ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. జల్లికట్టుపై విమర్శలు వెలువెత్తడంతో ఇటీవల సుప్రీంకోర్టు నిషేధం విధించింది. దీంతో ఈ ఏడాది జల్లికట్టు నిర్వహణ డోలాయమానంలో పడింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో తమిళ పార్టీలు కేంద్రాన్ని ఆశ్రయించాయి. ఈ క్రీడ సంప్రదాయంగా వస్తోందని, కొన్ని దశాబ్దాలుగా జరుపుకుంటూ వస్తున్నామని తమిళ పార్టీలు కేంద్రానికి తెలిపాయి. ఇది దృష్టిలో పెట్టుకుని నిషేధాన్ని తొలగించాలని విజ్ఞప్తి చేశాయి. ఈ విజ్ఞప్తిపై స్పందించిన కేంద్రం జల్లికట్టుకు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. కేంద్ర నిర్ణయంపై తమిళ పార్టీలు హర్షం వ్యక్తం చేశాయి. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ సంజయ్ అడిగి తెలుసుకుందాం. సంజయ్, చెప్పండి, పూర్తి స్థాయిలో కేంద్రం అనుమతినిచ్చినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సిద్ధు, ఏదైతే తమిళులకు పొంగల్ కానుకగా జల్లికట్టు నిర్వహణకు మాత్రం అనుమతి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఈ విషయాన్ని స్పష్టం కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ స్పష్టం చేశారు. అనుమతి ఈ సంవత్సరానికి నిర్వహించుకునేందుకు కేంద్రం నుంచి అనుమతి వచ్చిందని క్లియర్ గా చెప్పడం జరిగింది. దీంతో తమిళులు ఎప్పటి నుండో, అంటే గత ఏడాది నుండి జల్లికట్టుపై సుప్రీంకోర్టు నిషేధించడం జరిగింది. దీంతో ప్రధానంగా జంతు సంరక్షకులు, అదేవిధంగా వన్యప్రాణి సంరక్షకులు వాళ్ళందరూ కలిసి సుప్రీంకోర్టులో కేసు వేయడంతో ఆ కేసుకు అనుగుణంగా సుప్రీంకోర్టు జల్లికట్టు నిర్వహణ మాత్రం నిషేధించడం జరిగింది. అయితే ఇది తమిళుల సాంప్రదాయ క్రీడ. అంతేకాకుండా తమిళనాడులోని మదురై పరిసర ప్రాంతాల్లో 8 జిల్లాల్లో ఈ జల్లికట్టును గత వందల సంవత్సరాలుగా తమ ఆనవాయితీగా తమిళుల పౌరుషానికి గుర్తుగా దీన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. అంతేకాకుండా జంతువులను హింసించడం కానీ, లేకుంటే జంతువులను చంపే ప్రక్రియ అయితే ఈ క్రీడలో ఉండదు. కేవలం తమ శౌర్యానికి, పరాక్రమానికి, అదే కాకుండా ఆచారానికి అనుగుణంగా నిర్వహిస్తున్నామనంటూ నిర్వాహకులు అయితే చెప్తూ వస్తున్నారు. అయితే దీన్ని సుప్రీంకోర్టు నిషేధించడంతో తమిళ సంఘాలు కావచ్చు, అదేవిధంగా తమిళ నిర్వాహకులు, జల్లికట్టు నిర్వాహకులందరూ కూడా ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అంతేకాకుండా నిరసనలు కూడా వ్యక్తం చేస్తున్న దరిమిలా గత ఏడాది జల్లికట్టు నిర్వహించుకోలేకపోయామనంటూ వాళ్ళు నిరసన వ్యక్తం చేసిన దరిమిలా ఈ ఏడాదికి జల్లికట్టు నిర్వహణకు అనుమతి ఇవ్వాలనంటూ కేంద్రాన్ని కోరడం జరిగింది. దీంతో తమిళనాడులో, అంతేకాకుండా మరో 4 నెలల్లో ఎన్నికలు రానుండటంతో అన్ని పార్టీలు కూడా జల్లికట్టు నిర్వహించేందుకు తాము అనుమతి తీసుకొస్తామనంటూ నిర్వాహకులకు మద్దతు పలికే ప్రక్రియ ప్రస్తుతం చోటు చేసుకుంది. తదనుగుణంగానే మొత్తం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంతో ప్రస్తుతం కేంద్రం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే సుప్రీంకోర్టు నిషేధించిన టైంలో కేంద్రమే ఒక గెజెట్ ద్వారా ఈ ఏడాదికి నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వడం జరిగింది. దీంతో తమిళులకు సంక్రాంతి కానుకగా తమ క్రీడ, సాహస క్రీడ కావచ్చు, అదేవిధంగా తమ వినోద క్రీడ సాంప్రదాయంగా నిర్వహిస్తూ వస్తున్న జల్లికట్టును నిర్వహించుకునేందుకు తమిళకు పొంగల్ కానుకగా ఈ కేంద్రం ఇది జల్లికట్టుకు అనుమతించిందని చెప్పొచ్చు. దీంతో తమిళనాడులోని అన్ని రాజకీయ పార్టీలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాయి. నిర్వాహకులు కూడా సంతోషంతో కేంద్రానికి కృతజ్ఞతలు చెప్తున్న సందర్భం తమిళనాడులో వెలుగు చూస్తుంది. ఓకే సంజయ్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్.